మరో ఉత్తరం చూద్దామండి. ప్రమీల హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామాయణం మొత్తం సవివరంగా తెలిపే శ్లోకాలు ఏవైనా ఉన్నాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం. బాలకాండ అయిపోయింది అక్కడితోటి. రఘుకులాన్వయ రత్నదీపం. అయోధ్యాకాండ అయిపోయింది, రఘుకులాన్వయ రత్నదీపం. ఆజానుబాహుం అరణ్యకాండ అయ్యింది. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. కళ్ళు పెద్దవి చేసి వెతుక్కుంటుంటే దొరికాడు పెద్ద మనిషి హనుమంతుడు. కిష్కింధాకాండ అయిపోయింది. రామం సుందరకాండ. నిశాచర వినాశకరం యుద్ధకాండ. నమామి ఉత్తరకాండ. మొత్తము శంకరాచార్యులు వచ్చిన శ్లోకంలో ఎంత సులభమైందండి. దీంట్లో కూడా పట్టుకున్నారు కళ్ళు. రఘుకులాన్వయ అన్నారండి. కులమన్నా అన్వయమన్నా ఒకటే కదండి. కాదమ్మా, కులం అంటే మీరు అనుకున్నట్టుగా కులమే. అన్వయం అంటే సముద్రము. రఘుకులమనే సముద్రానికి రత్నదీపం చంద్రుడు. ఇది నిఘంటువు. మరి రఘుకులంలో పుట్టిన అందరూ రాఘవులే కదా. దశరథుడు రాఘవుడు అవుతాడు కదా. మరి ఎలాగా? పక్కనే అమ్మ పక్కనుంది శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నాది కాదు నీది. ఉత్తరకాండలో అలాగే పరిపాలించాడు ఆయన. అందుకని నమామి దానికి. దీన్ని చదివినట్టయితే రోజు 11 సార్లు చదవండి. చక్కగా శ్రద్ధగా రామాయణ పారాయణ చేసిన ఫలితం ఇది పెద్దలు చెప్పిన మాట. అది విశేషం.